ఇదే పెద్ద మనిషి నువ్వే అట్టుకున్నా Oh, good. ముంగరాలి కలెక్టర్ బోర్డు వాడాలి స్కాన్ చేయి ఇట్లా కిందికి సైలెన్స్ ఉండాలి My name is D. Vaishnav. I am studying 10th class from ZPHS Arapelli. మేము ఇక్కడికి రావడానికి కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం. యశోద పద్మ, బండ్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు. వాళ్ళు అన్నంలా పురుగులు, వెంట్రుకలు, కూర అనేది మొత్తం వాటర్తో చేసి పెడుతున్నారు. మెనీ ప్రకారం చేయుండమ్మా అంటే మేము 20 years నుంచి చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమని లేరు, మీరెందుకు అంటుర్రు అని ఇట్లా బెదిరించింది. అందరూ ఎంఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు. చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప మళ్ళీ ఏం చేయడం లేదు. హెచ్ఎం సార్ చెప్తే మీరు చూసుకోండి, మాకెందుకు చెప్తుర్రు అని హెచ్ఎం సార్ అన్నారు. అందుకనే మేము ఇక్కడి వరకు వచ్చినాం. ఆమె కోర్టు నుంచే లేదు పేపర్ తెచ్చుకుంది. పేపర్లో అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చిర్రు. ఇచ్చినా కూడా 4 times ఛాన్స్ ఇచ్చినాం సార్, అయినా కూడా మంచిగా చేయలేదు. అందుకనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ని కలిసిరా? మేము కలవాలి, పేరెంట్స్ కలిసి. కలెక్టర్ ఏమన్నాడు? పేరెంట్స్గా మేము కలుసుకున్నాము. పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చిర్రు, మీరు వచ్చి కలిస్తే బాగుండదు కదా, మాకు తెలిసి విషయము అని చెప్పి అన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మేము ఇచ్చినటువంటి పేపర్ ఇది తీసుకోలేదు సార్. కలెక్టర్ గారు మరి ఎందుకు తీసుకోలేదు సార్, మీరు ఎందుకు తీసుకుంటారు అని చెప్పంటే నేను కోర్టును ఫాలో అవుతా, మిమ్మల్ని ఫాలో కానీ అన్నట్టు మాట్లాడిండు. ఇది నాకైతే సబబుగా అనిపించలేదు. మరి ఈ విషయం ఏంటంటే ఇది చాలా ఉధృతిగా చోటు చేసుకున్నది. చాలాసార్లు అక్కడ కూడా ధర్నాలు చేసినా కూడా మరి ఇంత మరి నిర్లక్ష్యం చేస్తారో, పిల్లలు పట్టించుకుంటారా, మరి పేరెంట్స్ కూడా మేము ఇంత బాధపడి అంత అది చేసినా కూడా మా పిల్లలు ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత అది చేసినా కూడా మాకు వాళ్ళనే కంటిన్యూ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే కోర్టును ఫాలో అవుతా, నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా. నేను మీరు చెప్పినట్టు ఎందుకు ఇంత మీ పేపర్ మాత్రం తీసుకోండి సార్ అని చెప్పి అంటే నేను కోర్టునే ఫాలో అవుతా, నాకు తెలుసు విషయం అని చెప్పి
కలెక్టర్ గారు కూడా అంటుండ్రు. అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థమవుతలేదు. ఇంతకుముందు కూడా పెద్దపూరులో జరిగింది ఆ ఘటన సార్. మరి మా ఊర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సార్. మరి ఆ స్కూల్ చుట్టూ కూడా పసుపు బియ్యం పోసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మా పిల్లలు అక్కడికి వెళ్తే భయపడుతుంది సార్. భయపడి నా కొడుకు 6th క్లాస్ చదువుతుంటాడు సరే. వీటిని చూసి అంటే 6th క్లాస్ ఒక సైడ్కి ఉంటుంది. వీటిని చూసి భయపడి డాడీ నాకు ఇట్లా భయం అనిపిస్తుంది, నాకు స్కూల్కి పోతే నేను పోలేను అని చెప్పి నాకు వచ్చి చాలాసార్లు చెప్పుకొని ఏడ్చినా కూడా నాకు మరి ఇట్లా ఉంటే బాగుండదు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి స్కూల్లో పోయి అడిగితే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం మేము, నువ్వేంది నాకు మాట్లాడేది, నువ్వోవని అని చెప్పి ఆమె పద్మ కూడా అన్నది. సరే నేను అంటే నేను ఒక పేరెంట్ను, నాకు ఖచ్చితంగా అంటే అట్లా కాదు, నా ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటా, నాకు కోర్టు తీర్పిచ్చింది, నేనే వంట చేస్తా అని చెప్పి ఆమె అంటుంది. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని సంప్రదిస్తే కలెక్టర్ గారు కూడా ఇట్లా అనడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని 3 నెలల నుండి కూడా ఏమైనా తీసేసిన కిందికెట్టురే. మా స్కూల్లో మిడ్ డే మీల్స్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆమె ఇద్దరు పద్మలు, యశోద పద్మ, బండ్ర పద్మ ఇద్దరు వంట చేస్తారు. వాళ్ళు 20 years నుంచి అక్కడే వంట చేస్తారు. మేము అక్కడ 4 years నుంచి చదువుతున్నాం. అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు. ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. అందులో పురుగులు, వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది. మేము ఆ వంట తినలేము అని ఒక 2-3 days ఆఫ్ చేసినాం. స్కూల్ కూడా బంద్ చేసినాం. మేము ఇప్పుడు 10th. ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది. ఫస్ట్ 2 months అటే పోయింది. మళ్ళీ 1 month ఉన్నామని మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది. మాకు చదవడం వీలు కావట్లేదు. వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం. కానీ ఇప్పుడు ఆమె వల్ల 10th సఫర్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు. ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతున్నారు. ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది. ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండాలని అంటున్నారు. మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు. కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట. మాకు ఈ ప్రాబ్లం ఈరోజు సొల్యూషన్ దొరకాలని అంటున్నారు. లేదు, మమ్మల్ని అలో చేయలేదు లోపలికి.